ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి మోసగాడు, రాష్ట్రంలో ఇటువంటి అన్యాయస్తుడు ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరికీ నేను ఇక్కడ నుంచి ఇదే బీసీ కులానికి చెందిన వ్యక్తి ఐఏఎస్ అధికారిని చంద్రమౌళి అన్నను మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాను. మీ అందరికీ చంద్రమౌళి అన్నను గెలిపించండి, ఆయనకు తోడుగా మీరుండండి. చంద్రమౌళి అన్నను మంత్రిగా నా క్యాబినెట్లో పెట్టుకొని మీ అందరికీ మంచి చేస్తారని హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలుగా చెప్పిన అబద్ధాలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కుట్రలను చూడండి. గత 20 రోజులుగా మనకు కనిపిస్తా ఉన్న ఈ కుట్రలు ఒక తారాస్థాయికి చేరిపోయాయి. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 5 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలతో చర్చ జరగకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చే జరిగితే చంద్రబాబు నాయుడు గారికి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా పోతాయని చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల పాలన మీద చర్చే జరగకుండా చంద్రబాబు నాయుడు గారు తన ఎల్లో మీడియాను ఉపయోగించి రోజుకొక పుకారు పుట్టిస్తా ఉన్నాడు. ప్రతిరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద కాకుండా వేరే అంశాల మీద చర్చ జరిగేట్టుగా చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ జరుగుతా ఉన్న యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతా ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దని మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం జరుగుతా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక్కరితోనే కాదు. ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తా ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తా ఉన్నాం, ఇంకా అమ్ముడు పోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తా ఉన్నాం అన్నది మర్చిపోవద్దని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. 20 రోజులుగా మీరంతా కూడా కుట్రలు చూస్తా ఉన్నారు. ఇక వారం రోజుల్లోపే ఎన్నికలు ఉన్నాయి. ఈ వారం రోజుల్లోపే ఇంకా ఎన్ని కుట్రలు జరుగుతాయో మీరే గమనించమని కోరుతా ఉన్నా. ఇక తీరా ఎన్నిక రోజు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేయబోయి అతిపెద్ద కుట్ర ఏమిటో తెలుసా? గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. గ్రామాలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టే కార్యక్రమం చేస్తాడు. మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు, మళ్ళీ ప్రజలను వెన్నుపోటు పొడిచేందుకు ఆ 3,000తో ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. నేను మీ అందరితో కూడా ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరంతా కూడా మీ ప్రతి గ్రామంలోకి వెళ్ళాలి, మీరంతా మీ ప్రతి వార్డులోకి వెళ్ళాలి. వెళ్ళి ప్రతి అక్కను కలవాలి, ప్రతి చెల్లెమ్మను కలవాలి, ప్రతి అవ్వను కలవాలి, ప్రతి తాతను కలవాలి, ప్రతి అన్నను కలవాలి. కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పాలి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఓపిక పట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాము. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడికి పంపిస్తే చాలు. బడికి పంపించినందుకు అన్న సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు ప్రతి అక్కకు అని ప్రతి అక్కకు చెప్పండి. అమ్మ ఒడి పథకం తీసుకొస్తాడని ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. అక్క చంద్రబాబు ఇచ్చే 3,000కు మోసపోవద్దక్క, ఒక్కసారి ఆలోచన చెయ్యక్క. ఈరోజు మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను, కలెక్టర్ల వంటి పెద్ద పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నామా అక్క అని ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పు. ఆ అక్కకు చెప్పండి, అక్క ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు చూస్తే 1,00,000 రూపాయలు పైచిలుకున్నాయి. ప్రభుత్వం తరఫున ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తే పూర్తిగా నీరుగార్చేశారు, అరకొరగా ఇస్తా ఉన్నారు. ఆ